పాటి దొడ్డ బాగా తిండే పెద్దరాజుడు తోటేటప్పుడు ఉత్తుకున్నాడు గొడ్డలు బై 3 కంక పొదలు దగ్గర 3 మరలు దగ్గర 3 పుట్టలు దగ్గర 3 పుట్టలలో ఉన్న 3 స్థిరములు దగ్గర మునుడయ్యా 3 స్థిరాలు తగ్గి పెద్దరాజు కాళ్ళ కాడ స్థిరాలు పడి శిరసమును శిరాలు ఆవలించుకుంటే ప్రాణం పెట్టేప్పుడు ఏమన్నాయి పెద్దరాజా పాలకచ్చ దొంగ నువ్వు పట్టి కొడుతుంది కదా అని నోరావరిచి పాన విడిచింది పెద్దరాజు నీ తల కూడా గిట్టే కొడతారా పెద్దరాజా నువ్వు వేరే కాడ నీ తల కూడా గిట్టే కొడతానంటే ఆ మాట ఇన్న పెద్దరాజు గొడ్డల కింద చేసింది అయ్యా మునులారా నేను సూచి చేసింది తప్పు కాదు తెలిసి చేసి తప్పుగా తెలవగా ఎదురుగా తప్పు కాదు నాయన నా పాపానికి విమోచన మార్గం లేదు అన్నాడు అంటే అప్పుడు ఆ 3 శిరములు అన్నాయి అరే పెద్దరాజా ఈ పాపని విమోచన మార్గం కావాలంటే 3 శిరముల మీద 3 గుళ్ళు కట్టు 3 గుళ్ళు కట్టి 3 గుళ్ళలో 3 దీపాలు పెట్టు దీపాలు పెడితే ఇగో నీ భార్య పెద్దమ్మదేవి అన్నతోటి అన్నం వండి పెట్టాలి కళ్ళతోటి పప్పు కాసి పెట్టాలి పుట్టిన ఇత్తాలు కుప్పవాడేయాలి నువ్వు ఇక్కడ ఒక శాదబాయి తోడు శాదబాయి మరి అక్కడ బొక్కెనై శాతాడు బొక్కెనెత్తే వారిని పెద్దమ్మదేవి అన్నతో అన్నం వండి పెడుతుంది కదా కళ్ళతోటి పప్పు కాసి పెడుతుంది కదా పుట్టిస్తారు కుప్పవాడు ఎత్తది కదా వేసినాక ఇది ముని కుర్వ ఈ కుర్వకి ఈ కాంచెలు ఎవడొస్తాడో ఇక్కడ వాడు పగడిలు ఎత్తనేమో రాత్రి అవుతుంది రాత్రి అయితే ఇది పగడిలు అవుతుంది రాత్రి అయితే పగలవుతుంది పగలెత్తే రాత్రి అవుతుంది ఈ కాడికి ఇది ముని కుర్వ వారి నువ్వు వేయన కాడ నువ్వు సాగా ముందుకు మీ నీలిపాలి వాడు మీ నిజమైన వాడు మీ అన్నే మీ అన్న కొడుకు మీ తమ్ముడే మీ తమ్ముని కొడుకు మీ నీలిపాలి వాడు నిజమైన వాడు మీ గోత్రికుడు నువ్వు సావ ముందుకు ఎవడన్నా ఇక్కడికి వచ్చి ఆ బాయిల నీళ్ళు చేసుకొని కాళ్ళెక్కలు కడుక్కొని ఆ ఇస్తారు వేసుకొని ఆ అన్నం పెట్టుకొని పప్పు వేసుకొని వాడు తినేది ఉంటే అది నువ్వు తావ ముందుకు ఈ అన్నం తినేది ఉంటే బ్రహ్మదేవుని కన్నా తాగమన్నది కానీ నీకు తాగులేదు పెద్దరాజు గుళ్ళు కట్టిండు 3 గుళ్ళల దీపాలు పెట్టిండు మరి ఆనాడు మాత్రం పెద్ద మంది వంటలతో అన్నం వండి పెట్టిండు కలతో పప్పు కాసి పెట్టిండు ఎన్నేళ్ళు గాని మా నీలిపాలి నిజమైన మా గోత్రికుడు వచ్చి ఈ అన్నం తినేదాకా ఈ అన్నం పాసిపోవద్దు పప్పు పాసిపోవద్దా అని దీవించి దివానల్లా అమ్మవారు పెద్దదేవి పెద్దరాజు బాయిలోడి తిరిగి శాతాలు మెక్కేసి అది ముని కుర్వ కానాడు కుర్రలకి ఆవుల మంద కొట్టుకొని పోతా ఉన్నారు ఆవుల మంద కొట్టుకొని పొంగ కాటేవాళ్ళు పండగ ఇచ్చిండు యాదవుల పెద్దరాజు అప్పుడు 3 రోజుల పండగ చేసిండు నేను మళ్ళా తిరిగి రంగా దొరకుండా రంగా 7 రోజుల పండగ ఎత్తాడు మొక్కిండా కిందకి ఆవుల మందని ఎగిత్తంటే మరి ముసలావులు పోయి మంచి 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 ఆవులు అవుతాయి మేలు మేలు ఆవులు అవుతాయి కట్టడావులు కడతానే ఈనాడు ఆవులు ఈతానే పెద్దరాదు ఆవుల మంద కావచ్చు పెద్దరాదు ఆవుల మంద ఎప్పుడు పెరుగుతున్నదా కళ్యాణం పోయేది 1 తవ్వ తిరుపతి పోయి 1 తవ్వ తీరంగం పోయేది 1 తవ్వ 4 తవ్వల కాడికి వచ్చిండు యాదవుల పెద్దరాజు అప్పటికి ఇప్పటికి అన్నారు రైట్ పోతేనేమో చవరస్తా రాంగ్ పోతే అది చావరస్తా మళ్ళీ కాజీపోయే తవ్వేది కళ్యాణం పోయే తవ్వేది అంటే కాజీపోయే తవ్వేమో పెద్దగా ఉన్నది ఎందుకంటే తీర్థయాత్రలో పోతారు కాబట్టి కళ్యాణం పోయే తవ్వ జర చిన్నగా ఉన్నది ఇది కళ్యాణంతో అనుకున్నాడు మరి ఇవాళ నేను ఏర్పాటు పోతాను రేపటికల్లా దొనకొండ జిల్లా ఎవరైనా వస్తారు వాళ్ళకి ఎట్లా తెలవాలి అని కాజీపోయే తవ్వేది కళ్యాణం పోయే తవ్వేది ఎట్లా తెలవాలని మరి చాలా మంది ఎక్కిండు యాదవుల పెద్దరాజు
కాడ వాచాడు పాతి మరి ఇక్కడ నేనున్న తిట్ట తెలవాలి నా బలగం పేరు రాస్తా అని యాదవల పెద్దరాజు బలగం పేరు రాసిండు ఎవరి పేరు రాసిండు ఆవుతడ పుట్టిండు అమ్మజరాజు ఆమె కొడుకు కొమ్మజరాజు కొమ్మని కొడుకు గట్టమ్మజరాజు గట్టమైన కొడుకు జట్టమ్మజరాజు జట్టమైన కొడుకు వెయ్యాద్రి కొడుకు అంగురాలరాజు అంగురాలరాజు భార్య శాంతిమదేవి శాంతిమదేవి అన్న కొడుకు సాడిపోవడం గంగురాజు గంగురాజుకు ముగ్గురు భార్యలు మాణిక్య బాబా చంద్రబాబా సూర్యప్రభ గర్భాన జలిమి నాగవలరాజు వలరాజు భార్య వల్లమ్మిదేవి కన్న పిల్లలు పెద్దవాడు శ్రీమతిరాజు భార్య సీతాలక్ష్మి ఏళ్ళోత్తరాజు భార్య ఎలక్ష్మీదేవి నల్లొత్తరాజు భార్య నల్లక్ష్మీదేవి చిలకల పోలరాజు భార్య శ్రీదేవి మరి శ్రీమతిరాజు కొడుకు జీడికన్నా కలియవలరాజు ఎల్లొత్తరాజు కొడుకు ఎద్దుల ఎర్రన్న నల్లొత్తరాజు కొడుకు ముమ్మయ్య పోషయ్య మరి చిలకల పోలరాజు కొడుకు వల్లలోని బతినన్న ఆడబిడ్డ కౌరవ తిరువందల పాపయ్య అందరి పేర్లు రాజుడి ఆదవల పెద్దరాజు అందరి పేరు రాసి ఇట్లు యాదవల పెద్దరాజు అని తన పేరు తాను మర్చిపోయింది పెద్దరాజు పేరే పెద్దరాజు మర్చిపోయింది అందరి పేరు రాసిండు తన పేరు తాను మర్చిపోయింది యాదవల పెద్దరాజు ఇక రాసి యాదవల పెద్దరాజు ఆవుల మంది కొట్టుకొని కళ్యాణం పోతా ఉన్నాడు కళ్యాణం పోతా అంటే మరి కాగితం చిన్నగా ఉన్నది కళ్యాణం తవ్వేమో పెద్దగా ఉన్నది కాగితం చిన్నగా ఉన్నది కళ్యాణం తవ్వ మరి కాగితం చిన్నగా అవుతుంది కళ్యాణం తవ్వ పెద్దగా అవుతుంది ఎందుకు పెద్దగా అవుతుంది ఈ ఆవుల మంద పాట అంతా ఇరుగా దొక్కుతా అంటే పాట పెద్దగా అవుతుంది వెడల్పు అవుతుంది గానడైనా కళ్యాణం మన తవ్వలైనా యాదవల వచ్చి సప్పుడు బొల్లు సప్పుడు ఎప్పుడు గానానికి ఇక్కడ వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నదా యాదవ పెద్ద ఆవుల మంద కొట్టుకొస్తాడా ఆ ఊళ్ళో ఉన్నారు రాత వల్ల ముత్తరాజు వాళ్ళు ముత్తమ్మ పెద్దోడ పెద్దమ్మ అక్క నాగమ్మ అలుగుల్ల సూరాయి కడగొట్టు గౌరాయ ముందట ముత్తమ్మ పెద్దోడ పెద్దమ్మ అక్క నాగమ్మ అలుగుల్ల సూరమ్మ కడగొట్టు గౌరాయి భర్త కరల గంగురాజు గౌరా ఏం చేసుకున్నాక గంతు కొట్టిండో గంతు కొట్టి చచ్చిపోయింది అన్నట్టు మొగలు పెట్టాలి పోలీసు వాళ్ళే అన్ని వాళ్ళే సర్పంచ్ ముందట ముస్తామా చూడకుండా రానేవో చెల్లెల్లారా పెద్దలాలు అయితే అత్త తన ఇంటి ముందు పోతా అని Hey,